మీరు ఏదైనా ఫిషెస్ తీసుకోవాలి అనుకుంటే బెస్ట్ ప్రైస్లో దొరకాలనుకున్నా ఫిషెస్ యాక్సరీస్ కానీ ఫిషెస్ కానీ తర్వాత యాక్వేరియంస్ కానీ ఏవి తీసుకోవాలనుకున్నా సరే కొల్లత్తూరు అనేది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనమైతే కొల్లత్తూరు మార్కెట్లో ఉన్నాం. ఫాస్ట్గా కూడా చూపించాను కదండి, యాక్సరీస్ ఉన్నాయి అంటే వాళ్ళ దగ్గర మినిచర్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఇదేంటంటే బ్రీఫ్గా నాకు టైం లేకపోవడంతో నేను మొత్తం అన్ని కవర్ చేయలేకపోయాను. జస్ట్ అన్ని పైన అంటే ఒక ఓవర్లుక్లో చేసేసాను అనమాట ఒక వీడియోని. సో టైం లేకపోవడం వల్ల ఈసారి పోయినప్పుడు ఖచ్చితంగా నేను డీటెయిల్గా చేస్తాను ప్రతి షాప్కి ప్రతి వీడియో. సో ఇది వచ్చి ఎగ్జోటిక్ ఫిషెస్ ఉంటాయండి, వైల్డ్ వెరైటీస్ ఉన్నాయి ఇందులోన. ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి మనకి షాప్ ఫిషెస్. సో మనం ఏదైనా కావాలి అనుకుంటే మన దగ్గర ఎక్కువ ప్రైస్లో దొరికింది, ఇక్కడ తక్కువ ప్రైస్లో దొరుకుతుంది అనమాట. సో ఎవరైనా చెన్నైకి వెళ్తే, ఎవరైనా ఫిష్ లవర్స్ ఉండి చెన్నైకి వెళ్ళినప్పుడు ఇక్కడ విజిట్ చేసి అనుకోండి బెస్ట్ ప్రైస్లో బెస్ట్ ఫిషెస్ తీసుకుంటారు అనమాట. సో ఫిషెసే కాదు మీకు యాక్సరీస్ కూడా అన్ని తక్కువ ప్రైస్కి దొరుకుతాయి. సో మనం ఇక్కడ 1000 రూపాయలు పెట్టే దగ్గర అక్కడ 500 అయిపోయింది. సో ఇవన్నీ వచ్చి హోల్సేల్ షాప్ అంటే ఇక్కడ హోల్సేల్ చేస్తారు, రిటైల్ చేస్తారు, 2 రకాలు చేస్తారు ఇక్కడ షాప్స్ని. సో ఇక్కడ చూసారంటే ఇది ఫిష్ డాక్టర్ అని ఉంది కదా. సో ఈయన వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, డాక్టర్ ఫిష్ అని. సో ఇక్కడ వచ్చి ఫ్లవర్ హాన్కి సంబంధించిన ప్రతిదీ మనకు చెప్తారు వీళ్ళు. ఇక్కడ 100 రూపీస్ ఏమో ఉంటుంది. అంటే మన హాస్పిటల్కి వెళ్తే మనం డైరెక్ట్ టోకెన్ తీసుకుంటాం, మనం అట్లా తీసుకుంటే ఆయన. సో ఇక్కడ వచ్చేప్పటికి ఇవన్నీ వచ్చి స్టోన్స్ పెబల్స్ అంటారు కదా, ఆ పెబల్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ హోల్సేల్ ప్రైస్లో దొరుకుతాయి, మూటలు కొనే చేయకపోతే. కానీ నాకైతే ఇక్కడ వచ్చినప్పుడు కొనాలనిపిస్తుంది, కానీ వచ్చిందనమాట. సో ఇక్కడ ఈ షాప్కి వచ్చారంటే ఇక్కడ మొత్తం వచ్చి క్రాప్స్ ఉంటాయి మీకు. హర్మిట్ క్రాప్స్ అయితే సింగిల్ హ్యాండ్ క్రాప్స్, ఎల్లో క్రాప్స్ ఉన్నాయి. ఇది వచ్చి లెక్క మాత్రమే రావు పేర్లు తెలియదు, సో అందుకని నేను చెప్పాలి సరిగా. ఇవి వచ్చి హర్మిట్ క్రాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో మనకి ఇక్కడికి వస్తే మొత్తం ఏవైనా సరే కొనేయచ్చు అనమాట ఈజీగా, బెస్ట్ ప్రైస్ దొరుకుతాయి. మన దగ్గర దొరకని ఫిషెస్ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట. మెరైన్ ఫిషెస్ అయితే ఇంకా బాగా దొరుకుతుంది. మెరైన్ ఫిషెస్ అయితే మెరైన్ సంబంధించిన అన్నీ దొరుకుతాయి. సో ఈసారి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఈ కొల్లత్తూరు మార్కెట్ని, ఎస్పెషల్లీ కొల్లత్తూరు మార్కెట్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేస్తాను, సో డీటెయిల్గా షాప్ బై షాపు. సో ఇక్కడ మనకు బెస్ట్ ప్రైస్ దొరుకుతాయి. ఏదైనా సరే ఏ ఫిష్ అయినా సరే, ఏ యాక్సరీస్ అయినా సరే, ఏ యాక్వేరియం అయినా సరే. కానీ మనం ట్రాన్స్పోర్ట్ కూడా చూసుకోగలగాలి. మనం కొండంతా అయిపోతుంది, ట్రాన్స్పోర్ట్ కూడా ఉండాలి. అప్పుడే మనం తీసుకెళ్ళగలం సేఫ్గా. ఇక్కడ వాళ్ళు మనం హోల్సేల్లో తీసుకుని ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారు. ఒకటే